నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా! శ్యామలాంబ నవరాత్రులు వస్తున్నాయని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. సో, ఆ వీడియో కింద నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. లైక్ ఒక 2 కామెంట్స్ వచ్చాయి. అందులో చాలామంది అడిగారు పూజ విధానం ఎలా చేసుకోవాలని చెప్పి అడిగారు. అండ్ పర్సనల్‌గా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఈ యొక్క శ్యామలాంబ వారు అలాగే వారాహి అమ్మవారు ఇద్దరు కూడా కొంచెం ఉగ్ర దేవతలు కదా! ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్తూ ఉంటారు. మీరెందుకు ఇలా చెప్పేస్తున్నారు అందరికి? చేసుకోమని చెప్తున్నారు ఏంటి అని నాకు చాలామంది అడిగారనమాట. సో, ఆ విషయం గనుక మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి గుప్త నవరాత్రులు అని మనం చెప్తూ ఉంటాం. అది నిజమే. శ్రవణ నవరాత్రులు, వరాహ నవరాత్రులు 2 కూడా మనకి గుప్త నవరాత్రులు చెప్తూ ఉంటారు. అనుకున్న 4 నవరాత్రుల్లో ఈ 2 కూడా మనం గుప్త నవరాత్రులని చెప్తూ ఉంటాం. గుప్త నవరాత్రులు అంటే ఎవరు చేసుకోకుండా గోప్యంగా తలుపులు మూసేసుకొని చేసుకున్న నవరాత్రులైతే కాదండి ఇవి. గుప్తము, గోప్యము, రహస్యము ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పరంగా వీటికి ఒక చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంటుందనమాట. గుప్యము, గోప్యము అంటే ఏంటంటే లైక్ ప్రైవేట్‌గా చేసుకోవాల్సినవి అలాంటివి కాదు. ఇది ఎలా అంటే మనకి ఈ యొక్క వసంత నవరాత్రులు, అలాగే మనకొచ్చే శరన్నవరాత్రులు కూడా సామూహికంగా అందరిలో మనం చేసుకునే నవరాత్రులు. కానీ ఈ యొక్క వారాహి నవరాత్రులు, శమన నవరాత్రులు ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మికత మనం అమ్మవారికి దగ్గరగా కావడానికి ఈ 2 నవరాత్రులు మనకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అలాగే చాలామంది అనుకుంటున్నారు ఈ యొక్క శమన నవరాత్రులు, వారాహి నవరాత్రులు అవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చాయి. యూట్యూబుల్లో ఇప్పుడొచ్చాయి. ఎప్పటినుంచో ఇవన్నీ లేవని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పండి. మనకి ఎప్పటినుంచో నవరాత్రులున్నాయి గానీ, మనకి అవేర్‌నెస్ లేకపోవడంతో మనం ముందుకు రాలేదనమాట. సో, ఇప్పుడు మనకి యూట్యూబ్ దయ వల్ల ఇలా విషయాలు చాలా మందికి తెలుస్తూ ఉన్నాయి. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు ఇలాంటి వారి విషయాలు మనకి సామవేద శర్మ గారు వీళ్ళందరూ కూడా మనకు చెప్పడంతో మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నామనమాట. సో, అదే విధంగానే ఇప్పుడు కూడా మనకి కొన్ని సంవత్సరాలుగా ఈ ఒక వారాహి నవరాత్రులు, శమన నవరాత్రులని కూడా మనకి తెలుస్తూ వచ్చినాయి. నేనిక్కడ ఏమంటున్నాను అంటే, సాత్వికంగా మన అమ్మవారిని కొలుచుకుంటే ఏ అమ్మవారైనా పర్లేదండి. సో, ఇప్పుడు శమన నవరాత్రులు వస్తున్నాయి కదా! దాని గురించి ఏం చేయాలి? అమ్మవారిని ఎలా ఆరాధన చేసుకోవాలి? అనే విషయమే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అనమాట. శమన నవరాత్రుల్లో కూడా అమ్మవారిని మనం ఏమి చేయనవసరం లేనిది షోడశోపచార పూజ మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకొని షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత మనకి శ్యామల అమ్మవారికి దండకం ఉంటుంది. మాణిక్య వీణ ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రేయ ధృతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః మాతా మరకతశ్యామాం మాతంగీ మలసాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ లీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా శుకప్రియే జయ జనని సుధా సముద్ఘాంతి నుజ్జన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియ కుక్తి వాసప్రియ సర్వలోకప్రియే అని చెప్పేసి అమ్మవారి దండకం ఉంటుందన్నమాట. మనకి హనుమాన్ దండకం ఎలా అందరం మనం చేస్తూ ఉంటామో, అదే విధంగా మనకి ఈ యొక్క శ్యామలాంబ దండకం కూడా ఉంటుందండి. చాలా బావుంటుంది దండకము. ఈ దండకం వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ మీకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదా! కాళిదాస మహాకవి అమ్మవారికి ఈ యొక్క నాలిక జాచగానే నాలుక మీద బీజాక్షరం రాసిన తర్వాత ఫస్ట్ కాళిదాస మహాకవి అమ్మవారిని స్తోత్రం చేసిన దండకం ఇదే అండి. సో, ఈ దండకంలో ఏముంటుందంటే అమ్మవారిని ఎలా వర్ణించాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క దండకం అంతా కూడా మనం విశేషంగా మాట్లాడుకుందాం. అసలు ఈ దండకం అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా విశేషంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం శ్రవణ నవరాత్రుల్లో ఈ దండకంతో పాటు అమ్మవారి యొక్క 16 నామాలు ఉంటాయన్నమాట. ఆ 16 నామాలు కూడా నెక్స్ట్ వీడియోలో దండకం చెప్పినప్పుడే ఈ 16 నామాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అది కూడా మనం తెలుసుకుందాం. ఈ 16 నామాలతో పాటు, ఈ దండకంతో పాటు అమ్మవారి స్తుతి ఉంటుందన్నమాట. ఈ మూడిటిని కూడా మనం చేసుకుంటే చాలు. షోడశోపచార పూజ చేసుకోవడం, ఈ 3 దండకము, అలాగే నామాలు, స్తుతి. ఈ 3 చేసుకోండి సరిపోతుంది. అంతకన్నా అవసరం ఏం లేదు. ఒకవేళ గనుక లలిత సహస్రనామం చేసుకోండి చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను లలిత సీరీస్ స్టార్ట్ చేస్తాను కదా! లలిత సీరీస్‌లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారనమాట. లలిత సీరీస్ అంటే రహస్యనామ స్తోత్రాలని చెప్తారు కదా! ఈ రహస్యనామ స్తోత్రాలు మీరెందుకు బహిరంగ అందరికి చెప్పేస్తున్నారు? అంటే అందరూ వినేస్తారు యూట్యూబ్‌లో పెట్టేస్తే చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా తప్పండి. మన రహస్యనామ స్తోత్రాలంటే ఏంటంటే, అది స్తోత్రం రహస్యంగా చేసేసుకోవాలి. ఎవరికీ వినిపించకుండా మన ఇళ్లలో మనమే తలుపులు వేసుకొని బందీకానంగా మనసులో చదివేసుకోవాలి. సమూహంగా చేయకూడదు అన్న అంశం అది కాదు. రహస్యము అంటే అర్థం ఏంటంటే, అందులో మనకి తెలియకుండా అంటే ఆ యొక్క స్తోత్రనామాల్లో మనకు తెలియకుండా ఎన్నో బీజాక్షరాలు దాగున్నాయన్నమాట. అంటే
మనందరికీ కూడా అమ్మవారి యొక్క రహస్యనామ స్తోత్రాలు అంటే ఏంటంటే, దాంట్లో అమ్మవారి యొక్క తత్వము, బీజాక్షరాలు అలాగే సంపుటీకరించి ఎన్నో మంచి మంచి ఒక మనందరికీ అర్థమయ్యే విధంగా మనకి ఈ యొక్క భాస్కరాచార్యుల వారు మనందరికీ అందించారు లలిత సహస్రనామం అంతా కూడా. భాష్యం అందించారండి. సో, భాస్కరాచార్యులు గారిని మళ్ళీ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ఏం లలిత సీరీస్‌లో దాని గురించి మాట్లాడతాను. అదండి. సో, లలిత సహస్రనామం రహస్యనామాలు ఎవరు చదవకూడదని కాదు. అందరూ చదువుకోవచ్చు. కానీ గురుముఖతః ఎవరైనా గురువుగారి దగ్గర గురువుగారంటే మనకి ఒక మనం ఏ గురువు దగ్గరికి వెళ్లి మనం అడగలేము కాబట్టి, మనకి యూట్యూబ్‌లో వస్తారు. లైక్ చా మనకి గరికపాటి వారు కావచ్చు, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు. చాలామంది మనకి లలితా సహస్రనామాలు ఎలా చదవాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు గదా! సో, ఆ వీడియో పెట్టుకోండి గురుమతః లేకపోతే అమ్మవారే మనకి గురుమండల రూపిణి. అమ్మవారే మనకి అమ్మవారిని గురువు కింద భావించి ఆవిడ ముందు కొంచెం కూర్చొని చదవండి. లైక్ ఇనీషియల్‌గా మనకి తప్పులొస్తాయి. ఖచ్చితంగా తప్పులొస్తాయి. ఇనీషియల్‌గా ఖచ్చితంగా అందరికి తప్పులు లలిత సహస్రం తప్పులు అందరికి వస్తూ ఉంటాయి. లైక్ కొంతమంది నోరు తిరగకపోవచ్చు. ఏం పర్వాలేదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మనకి చిన్నప్పుడు మనం వెంటనే మనకి ఏబీసీలు ఆళ్ళు 1, 2, 3లు ఇవన్నీ కూడా మనకి వెంటనే వచ్చేలేదు కదా! పెద్ద పెద్ద స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకి వెంటనే వచ్చేలేదు. మనందరం కూడా చిన్నప్పుడు మనకి శుక్లాంబరధనం కూడా చిన్నప్పుడు రాదు మనకి. అవునా కాదా చెప్పండి? మెల్లమెల్లగా మనం నేర్చుకుంటే మనకి ఈ యొక్క స్తోత్రాలన్నీ వచ్చాయి. అదే విధంగా లలిత సహస్రనామం కూడా అంతే. గురుగుణ స్వరూపిణి అమ్మవారి ముందు కూర్చోండి. అమ్మవారికి చెప్పండి. అమ్మా నేను ఫస్ట్ టైమ్ చదువుతున్నాను. నాకేం తెలీదు. ఇందులో నేను తప్పులు చదివినా కూడా నాకు క్షమించు అని చెప్పండి. ఏమవుతుంది? ఆవిడ మెల్లమెల్లగా అంటే ఈ డైలీ ఒక 2, 3 నామాలు చెప్పి మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకదే వస్తుంది. ఒక నామం తీసుకోండి. ఆ నామాన్ని ఆ రోజంతా చేయండి. ఆ రోజంటంటే మనం ఖాళీ ఉన్న సమయం అంతా కూడా ఏం చేస్తాం ఖాళీగున్నప్పుడు? అట్లా మెల్లగా మనసులో ఆ నామాన్ని అనుకుంటూ ఉండండి. పైకి అనక్కర్లేదు. మనసులో ఆ నామాన్ని అనుకుంటూ సరిపోతుంది. అలా మనకి మెల్లమెల్లగా మనకి ఆ నామాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. లలిత సహస్రనామం అంతా కంప్లీట్ అయిపోతుంది. సో, ఇది అండి. సో, దీంతో పాటు మన ఛానెల్‌లో వస్తున్న వీడియోస్ కూడా చూడండి. సో, అవి కూడా మీకు యూజ్‌ఫుల్ అవ్వచ్చు. అండ్ నేను చాలా టాపిక్ డైవర్ట్ చేశాను కానీ నాకెందుకో చెప్పాలనిపించింది ఇప్పుడు. శమనవతులు చేసుకోవచ్చా? అండ్ లలిత సహస్రనామం అందరూ చదవచ్చా? అని చెప్పేసి ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడదామని కూర్చున్నాను ఈ వీడియోలో. సో, ఈ శ్యామలానవతి అయితే అందరూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనకి శ్యామల దండకం గురించి, అలాగే అమ్మవారి యొక్క 16 నామాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇదొక చిన్న చిన్న క్లిప్స్ కింద మీకు అందిస్తున్నాను. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ కింద అందిస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే అండి. సో, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడతా. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.